త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వరుస వీడియోల్లో భాగంగా తదుపరి మనకు అత్యద్భుతమైనటువంటి మహాతాంత్రికమైనటువంటి కరంగలి అనేటువంటి వుడ్తో చేసినటువంటి మరి యొక్క అద్భుత విగ్రహము, దేవతా విగ్రహము, ఇప్పటి వరకు ఎవరు ఎక్కడ విని ఎరుగినటువంటి ఒక అద్భుతమైన అమృతమూర్తి అయినటువంటి కరంగలి గరుక్మంతుల వారు. గరుక్మంతుల వారు ఎవరు తెలియదండి అంటే, గరుక్మంతుల వారు ఎక్కడైనా నమస్కార వదనంతో ఉండేటువంటి గరుక్మంతుల వారిని మనం మహావిష్ణువు ఆలయాల్లో చూస్తూ ఉంటాము. ఈయన ఇక్కడ అభయహస్త గరుక్మంతుల వారు. అంటే నా వద్దకు వచ్చిన వారిని నేను కాపాడుతాను. అభయహస్తం అంటే నేను వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తానని అర్థం అనమాట. ఈ అభయహస్త గరుక్మంతుల వారికి సుమారు 2,40,000 గరుడమాల మహామంత్ర జపాన్ని చేసి ఆ మంత్ర యొక్క ఫలితాన్ని ఈ విగ్రహానికి రిజిస్టర్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా శక్తివంతమైనది. మరి పక్షిరాజు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి వాళ్ళను వాళ్ళ యొక్క వాహనము, అమృత కలశాన్నే తల్లి కోసం సాధించినటువంటి గొప్ప దేవత అయిన. మరి ఈయన శత్రువుల పాలిట మరి తల్లిని కాపాడడం కోసమే, ఆమె కోరిక తీర్చడం కోసమే వచ్చినట్టు అవతారంగా చెప్తారు. ఈయనకు ఒక మహాపురాణమే, గరుడ మహాపురాణమే ఉంది. ఈ గరుక్మంతుల వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. కుంభకోణం దగ్గర నాంచియార్ అనేటువంటి ఒక ఆలయం ఉంది. నాంచియార్ కోయిల్ అంటారు. ఆలయంలో గరుక్మంతుల వారి విగ్రహం ఉంది. ప్రతి సంవత్సరం ఆ గరుక్మంతుల వారి విగ్రహాన్ని 4 మాడవీధుల్లో ఊరేగింపు చేస్తారు. మొదటగా 4 తీసుకుని ఆలయం బయటకు వస్తారు. తర్వాత అది బరువు పెరిగిపోతుంది. 8 మంది మొయ్యాలి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత 16 మంది కావాలి, అంటే ఇంకా బరువు పెరుగుతుంది. తర్వాత 32 మంది పట్టుకుంటారు. తర్వాత 64 మంది. నేటికి జరుగుతూ ఉంది. మీరు నాంచియార్ టెంపుల్ కుంభకోణం దగ్గర మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పుడు కూడా ఆ విశేషం జరుగుతూనే ఉంది. ఆయన ఆనందంతో ఆ విగ్రహంలో కూడా ఆయన మొహంలో ఒక అద్భుతమైన సంతోషకరమైనటువంటి కళ వచ్చేస్తుంది. మళ్ళీ ఆలయం 4 మాడవీధులు కంప్లీట్ అయ్యి తిరుక్కుని ఆలయంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ బరువు తగ్గుతూ వస్తుంది. 32 మంది, 16 మంది, 8 మంది, 4. అంటే ప్రత్యక్షంగా దైవశక్తి మనం చూడొచ్చు. ఇలా గరుక్మంతుల వారి గురించి చెప్తూ వెళ్తే ఎన్నో సీక్రెట్ ఏజెన్సీస్, సిబిఐ, సిబిసిఐడి ఇటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువగా గరుక్మంతుల వారి చిహ్నాన్ని మనం చూడొచ్చు. ఆ టోపీల పైన వాళ్ళ యొక్క లోగోస్ పైన కూడా పెట్టుకుంటూ ఉంటారు. అంటే సూక్ష్మమైనటువంటి డిపార్ట్మెంట్స్ అంతా కూడా గరుక్మంతుల వారిని అనుసరిస్తారు. ఇలా గరుక్మంతుల వారి యొక్క ప్రత్యేకత ఎంతంటే అంత. మనకు మన జీవితంలో ఈ విగ్రహాన్ని తీసి ఆరాధించడం వల్ల కాని సమస్య అంటూ లేదు. ఈయన అమృత కలశమే తీసుకొచ్చి ఇచ్చాడు. మన జీవితం అమృతతుల్యంగా ఎందుకు మార్చడు? మనము ఈ విగ్రహాన్ని పెట్టుకుని 12 పుష్పాలు ప్రతిరోజు, విడి పుష్పాలు స్వామివారం ముందు ఓం గరుడాయ నమః, ఓం వినతపుత్రాయ నమః, ఓం పక్షిరాజే నమః, ఓం విష్ణువాహవే నమః అంటూ 12 మంత్రాలు మనము, లేదు ఒకే మంత్రం కూడా 12 సార్లు చెప్పి కూడా 12 పుష్పాలు సమర్పించి ఎండు ద్రాక్ష కానీ, ఖర్జూరాలు కానీ, బాదం కానీ, ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఆయనకు నైవేద్యంగా పెట్టి నమస్కరించుకొని వెళ్తే చాలు. మనకున్నటువంటి అన్ని రకాల జాతక సమస్యలు, ముఖ్యంగా సర్పదోషాలు, కాలసర్పదోషంతో బాధపడుతున్న వాళ్ళు, రాహుకేతు దశలు జరుగుతున్న వాళ్ళు, ఏలినాటి శని జరుగుతున్న వాళ్ళు, జాతకంలో ఇంకేదైనా సరే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తున్న వాళ్ళు ఈ గరుక్మంతుల వారిని ఆరాధించడం వలన విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. మరి మీరు కావాలనుకుంటే కింద స్క్రోలింగ్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి ఈ అద్భుతమైనటువంటి ఈ తాంత్రికమైనటువంటి విగ్రహాన్ని పొంది అందరూ కూడా మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారని భావిస్తున్నాము. స్వస్తి.